తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తిర్చానూరు పిఎస్ ఎదుట పులివర్తి సుధారెడ్డి ధర్నాకు దిగారు. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నిన్న దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నానితో పాటు గన్ మ్యాన్ కి గాయాలయ్యాయి. నాని ఫిర్యాదుతో నలుగురు వైసీపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 మంది చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు పోలీసులు. అయితే టీడీపీ నేతలను మాత్రమే పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు సుధారెడ్డి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ నిరసనకు దిగారు ఎమ్మెల్యే అభ్యర్థి నాని సతీమణి సుధారెడ్డి. అన్న కార్ పోలీసులు ఏం